నమస్కారం మేడం. నమస్తే. మేడం చాలా మంది కూడా అంటే స్కిన్ కలర్ చేంజ్ అవ్వడానికి రకరకాల క్రీమ్స్ అయితే వాడుతూ ఉంటారు. అది స్కిన్‌కి లాభమా? నష్టమా? దాన్ని ఎలా మనం చూడాలి? ఒక్కసారి దాని గురించి డీటెయిల్డ్‌గా. స్కిన్ కలర్ అనేది మనకి పుట్టుకతోనే వచ్చేస్తుందమ్మా. సో, ఇప్పుడు అది జెనెటికల్లీ డిటర్మిన్డ్ స్కిన్ కలర్ అనేది. అంటే ఎన్ని మెలనోసైట్స్ స్కిన్‌లో ఉన్నాయి అనేది ఒకటి పాయింట్ అయితే, ఆ మెలనోసైట్స్ ఎంత మెలనిన్‌ని ఉత్పత్తి ప్రొడ్యూస్ చేస్తున్నాయి చేస్తుంది. అనేది కూడా పాయింట్. సో, ఈ రెండిటి మీద స్కిన్ కలర్ అనేది ఆధారపడి ఉంటుంది. సో, మనం స్కిన్ కలర్ బేసిక్‌గా జెనెటిక్‌గా ఏదైతే ఉందో దాన్ని మనం మార్చలేము. ఈ క్రీమ్స్ కానీ, ట్రీట్మెంట్స్ కానీ ఇవేవైనా కూడా స్కిన్ కలర్‌ని కొంచెం ఇంప్రూవ్ చేస్తాయి. అంటే ఇప్పుడు మనము బయటకు వెళ్తాం. సో, పొల్యూషన్ ఉంటుంది. తర్వాత సన్ ఎక్స్‌పోజర్. ఈ సన్ కూడా డ్యామేజ్ చేస్తుంది. సో, ట్యాన్ వస్తుంది దాంతో. ఈ ట్యాన్ ఇవన్నీ పోయి కొంచెం స్కిన్ బ్రైట్‌గా కనపడడానికి ఈ క్రీమ్స్ అవి యూజ్ అవుతాయి కానీ, టోటల్‌గా స్కిన్ కలర్ చేంజ్ అవ్వడానికైతే ఇవేవి ఉపయోగపడవు. సో, మన స్కిన్ కలర్‌కి మూల కారణం మెలనిన్ అనే పిగ్మెంటేషన్. హ్మ్. ఈ మెలనిన్ అనేది స్కిన్‌లో ఉండే మెలనోసైట్స్ నుంచి వస్తుంది. ఇప్పుడు ఈ మెలనోసైట్స్ అనేవి మన స్కిన్ పైన పొరల్లో ఉండే కణాలన్నిటికీ కూడా ఎపిడెర్మల్ సెల్స్ అంటాం వీటిని. సో, ఈ మెలనోసైట్స్ నుంచి ఈ మెలనిన్ అనేది ట్రాన్స్‌ఫర్ అవుతుంది. సో, దాంతో మనకి స్కిన్ పిగ్మెంటేషన్ అనేది అంటే స్కిన్ కలర్ అనేది వస్తుందన్నమాట. సో, ఈ మెలనోసైట్స్ అనేవి కొంతమందిలో ఎక్కువగా ఉంటాయి, కొంతమందిలో తక్కువగా ఉంటాయి. దీన్ని బట్టి స్కిన్ కలర్ వేరియేషన్ ఉంటుంది. మామూలుగా స్కిన్ కలర్‌ని కూడా మొత్తము ఒక 6 టైప్స్‌గా డివైడ్ చేస్తాం. సో, టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4, టైప్ 5, టైప్ 6 అని 6 కలర్స్. ఇప్పుడు అమెరికన్స్ వాళ్ళు ఉంటారు కదా! వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళంతా చాలా ఫెయిర్‌గా ఉంటారు. సో, వాళ్ళది 1-2 వస్తుంది. తర్వాత యూరోపియన్స్ గానీ ఇంకొంచెం ఉన్నారు 2-3 అలా ఉంటుంది. సో, మనం ఇండియన్స్ రేంజింగ్ ఫ్రమ్ అంటే నార్త్ నుంచి సౌత్ వరకు తీసుకుంటే డిఫరెంట్ కలర్స్. సో, మనం 4, 5లోకొస్తాం. డార్క్‌గా ఉంటారు కదా! వీళ్ళందరూ కూడా ఆఫ్రికన్స్ వీళ్ళందరూ టైప్ 6 సో, ఇవన్నీ కూడా మనం జెనెటికల్‌గా కూడా డిటర్మిన్డ్. సో, స్కిన్ కలర్ అనేది కూడా జెనెటికల్‌గా డిటర్మిన్డ్ ఉంటుందనమాట. ఓకే. సో, మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్‌కి మనము ఈ ఈ కోవలో పడతాం కాబట్టి మనకేంటి అంటే ప్రాబ్లమ్ వెనెవర్ వి గెట్ ఎక్స్‌పోజ్డ్ టు ద సన్ హ్మ్. ఆ ట్యాన్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. ట్యాన్ అనేది ప్రొటెక్టివే. బికాజ్ అప్పుడు ఏమవుతుందంటే ఎండకు వెళ్ళగానే ఆల్రెడీ మెలనోజోమ్స్ అనేవి రెడీగా ఉంటాయి. సో, సన్ ఎక్స్‌పోజర్ అవ్వగానే మోర్ మెలనోజోమ్స్ అంటే ఈ మెలనిన్ పిగ్మెంట్ అంతా కూడా మెలనోజోమ్స్‌లో ఉంటుంది. సో, మోర్ మెలనోజోమ్స్ ఆర్ ట్రాన్స్‌ఫర్ టు ద స్కిన్. సూపర్ఫిషియల్ లేయర్స్ ఆఫ్ ద స్కిన్. సో, దాంతో ట్యాన్ వస్తుంది. అందుకే ఇమ్మీడియేట్‌గా కూడా వితిన్ 15-20 మినిట్స్‌లోనే డార్క్ అయిపోతుంది. అండ్ అలాగే మేడం అంటే ఈ ఎండాకాలంలో అయితే మనం చూస్తూ ఉంటాం. స్కిన్ అనేది బ్లాకిష్‌గా మారడం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అది దాని ప్రభావం ఎలా ఉంటుందంటారు? అదే స్కిన్ కలర్ చేంజ్ అవ్వడానికి? అదే అంటున్నాను. ఎండలో సన్ ఎక్స్‌పోజర్ అవ్వగానే ట్యాన్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు 15 మినిట్స్ ఆఫ్ ఎక్స్‌పోజర్ ఈజ్ ఎనఫ్. సో, ఈ ట్యాన్ అనేది ఇమ్మీడియేట్ ట్యాన్ వస్తుంది. అది పోవడానికి కొన్ని రోజులు పడుతుంది. తర్వాత అదే మనం ఒక అరగంట ఎండలో తిరిగామనుకో డీప్ ట్యాన్ వచ్చేస్తుంది. ఈ డీప్ ట్యాన్‌తో ఏంటి అంటే మెలనోసైట్స్ కూడా స్టిమ్యులేట్ అవుతాయి. ఇంకా మోర్ మెలనిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ డీప్ ట్యాన్ పోవడానికి 1 మంత్ అలా కూడా టైం పడుతుంది. ఈ హుహు. లోపల మనం ఎన్నిసార్లు సన్ ఎక్స్‌పోజర్ అవుతాం. సో, ఈ ట్యాన్ అంతా అక్యుములేట్ అయిపోతుంది. అక్యుములేట్ అయిపోయి బాగా డార్క్‌గా అయిపోతుంది. తర్వాత ఒక్కొక్కసారి ఇప్పుడు మనము సమ్మర్ రాగానే హాలిడేస్ అని పిల్లల్ని స్విమ్మింగ్‌కి పంపిస్తూ ఉంటారు. తర్వాత వెకేషన్ ప్లాన్ చేస్తారు. అవి కూడా ఏంటి స్నో ఎక్కువగా ఉండే ప్లేసెస్ ప్లాన్ చేస్తారు. సో, ఇలాంటి ప్లేసెస్‌కెళ్ళినప్పుడు వాటర్ దగ్గర ఉన్న, బీచెస్ దగ్గర వెళ్ళినా, స్నోఫాల్ ఎక్కువున్నా కూడా ఈ యూవీబీ రేస్ అనేవి ఆ స్నో మీద పడి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతాయి. ఇంకా మనం ఎక్కువ డార్క్ అవుతాం. అందుకే వెకేషన్‌కెళ్ళినప్పుడు చాలా ఇంపార్టెంట్ సన్ ప్రొటెక్షన్. ఈ పిగ్మెంటేషన్ గానీ, ట్యాన్ గానీ రాకుండా ఉండాలి అంటే. అంతేకాదు ఏదైనా అండర్‌లయింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు మెలాస్మా ఈ మచ్చలుంటాయి కదా! మెలాస్మా కానీ లేకపోతే ఏదైనా పిగ్మెంటేషన్ ఉన్నా అవన్నీ కూడా అప్పుడు బయటపడతాయన్నమాట. ఒక్కొక్కసారి అవి ఇంకా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సుంటుంది. సో మేడం మనం చూస్తే ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్‌లో కావచ్చు, ఆఫ్‌లైన్‌లో కావచ్చు స్కిన్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. అందులో ఈ క్రీమ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో అలా వాడడం కూడా కరెక్ట్ అంటారా మేడం? అంటే అలా వాడడం కూడా కరెక్ట్ కాదమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళ స్కిన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. అండ్ ఈ ట్యాన్ పోవడానికి చాలామంది చాలా రకాల క్రీమ్స్ వాడుతూ ఉంటారు. సో, వాటిలో డిఫరెంట్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఆర్బ్యూటిన్, హైడ్రోక్వినోన్, తర్వాత కోజిక్ యాసిడ్ ఇలా డిఫరెంట్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో, ఎవరికి ఏ మాలిక్యూల్ సూట్ అవుతుంది అనే దాన్ని బట్టి
వాళ్ళు వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు హైడ్రోక్వినోన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఇది మామూలుగా ఇస్తే కూడా చాలామందికి ఇరిటేషన్ వచ్చేస్తుంది స్కిన్. కానీ అది బయట విరివిగా దొరుకుతుంది. పిగ్మెంటేషన్ కోసం అని చాలామంది వాడుతూ ఉంటారు. సో దాంతో ఇరిటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత స్టిరాయిడ్ క్రీమ్స్ వాడుతూ ఉంటారు. మెయిన్ ఈజీగా దొరికే క్రీమ్ అది. ఈవెన్ ఫెయిర్నెస్ క్రీమ్స్లో కూడా స్టిరాయిడ్ కలిపేసి అమ్మేస్తున్నారు బయట. సో అలాంటి క్రీమ్స్ వాడడం వల్ల ఇనీషియల్గా ఏమైనా కొంచెం యూజ్ ఉంటుందేమో కానీ తర్వాత వాళ్ళు డెఫినెట్గా ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళకి డెఫినెట్గా వస్తాయి. ఇంకా పిగ్మెంటేషన్ ఎక్కువ అవుతుంది, పింపుల్స్ వస్తాయి, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఎవరికి ఎలాంటి క్రీమ్ సరిపోతుంది అనేది ఒకసారి కన్సల్ట్ చేసి, ఎస్పెషల్లీ డెర్మటాలజిస్ట్ కన్సల్ట్ చేసి వాళ్ళు యూజ్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు. మనం స్కిన్ బ్రైట్గా నీట్గా అంటే ఎలాంటివి పింపుల్స్ లేకుండా ఉండడానికి ఏం చేస్తే బాగుంటుందంటారు? స్కిన్ కలర్ అనేది మనం మార్చలేము కదా. సో దాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు. మీరు అన్నట్టు బ్రైట్గా కూడా చేయొచ్చు. సో దానికోసం ఏంటంటే సింపుల్గా స్కిన్ కేర్ రొటీన్ అనేది ఒకటి ఫాలో అవ్వాలి. ఈ స్కిన్ కేర్ రొటీన్లో చాలా చాలా స్టెప్స్ ఉంటాయి. బట్ అవన్నీ అవసరం లేదు. ఓన్లీ సింపుల్గా ఒక మాయిశ్చరైజర్. సో మాయిశ్చరైజర్ చాలామంది అడుగుతారు, మా స్కిన్ ఆయిలీగా ఉంది ఇంకా మాయిశ్చరైజర్ ఎందుకండి అని. సో మాయిశ్చరైజర్ అనేది ఏం చేస్తుంది అంటే ఆ స్కిన్ యొక్క ప్రొటెక్టివ్ మెకానిజం ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తుంది. అంటే పొల్యూషన్ నుంచి కానీ సన్ నుంచి కానీ. అంతేకాకుండా స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. ఎప్పుడైతే స్కిన్ హైడ్రేటెడ్గా ఉంటుందో స్కిన్ కూడా మంచి గ్లో వస్తుంది, నీట్గా స్మూత్గా కనపడుతుంది. ఆ మాయిశ్చరైజర్ డెఫినెట్గా పెట్టాలి. తర్వాత సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ నుంచి ఒక 2 to 3 times మినిమం 4 hours గ్యాప్తో సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. రిపీట్ అప్లికేషన్స్ ఆర్ నీడెడ్. తర్వాత ఒక మంచి క్లెన్జర్. సో క్లెన్జర్ అంటే అది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటుంది. దాంట్లో సోప్ ఉండదు క్లెన్జర్లో. సో అది క్లెన్స్ చేస్తుంది, అది స్కిన్ని డ్యామేజ్ చేయదు. సో ఈ 3 ఇంపార్టెంట్. దానిపైన ఇంకా వాళ్ళకి ఏదన్నా కొంచెం పిగ్మెంటేషన్ ఉంది, లేదు ట్యాన్ ఎక్కువ ఉంది అంటే ఈ ట్యాన్ రిమూవల్ క్రీమ్స్ అనేవి అంటే కన్సల్ట్ చేసి వాడితే బెటర్. దాంతోపాటు అప్పుడప్పుడు వీక్లీ 2 or 1 ఎక్స్ఫోలియేషన్. అంటే అవి సెపరేట్ ఫేస్ వాష్ అన్న దొరుకుతుంది, లేదా క్రీమ్స్ టైప్లోనే ఎక్స్ఫోలియేషన్. సో ఇది చేస్తే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 to 3 months వాళ్ళ స్కిన్లో చాలా చేంజ్ వస్తుంది. రింకిల్స్ తగ్గుతాయి, స్కిన్ కూడా అంటే మంచి గ్లో ఉంటుంది, పిగ్మెంటేషన్ ఉండదు. సో ఇవన్నీ కూడా ఒక్క వారం రోజులు 10 రోజుల్లో రాదు చేంజ్. కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. రోజు వాళ్ళు ఈ చిన్న పని ఒక ఫ్యూ మినిట్స్ కూడా పట్టదు స్కిన్ కేర్ రొటీన్కి. ఇది ఫాలో అయితే డెఫినెట్లీ వాళ్ళ స్కిన్ మంచి గ్లో ఉంటుంది, పిగ్మెంటేషన్ తగ్గుతుంది, రింకిల్స్ కూడా తగ్గుతాయి. ఎలా మేడం అంటే ఎవరికైనా కూడా స్కిన్కి రిలేటెడ్గా ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నప్పటికీ, లేదు అంటే క్రీమ్స్ వాడేటప్పుడు కావచ్చు, లేదు అంటే సన్ స్క్రీన్ వాడేటప్పుడు కూడా చాలామందికి నా స్కిన్ టోన్కి తగ్గట్టు నేను ఈ సన్ స్క్రీన్ యూజ్ చేయవచ్చా అన్న బేసిక్ ఐడియా కూడా, నాలెడ్జ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా స్కిన్ రిలేటెడ్గా ట్రీట్మెంట్ కావాలి అన్న, లేదు అంటే ఇలాంటి గైడెన్స్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే ఎలా ఉంటుంది? డెఫినెట్గా అమ్మ సన్ స్క్రీన్స్ డిఫరెంట్ సన్ స్క్రీన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఆయిలీ సన్ స్క్రీన్స్ నుంచి, అంటే ఫర్ డ్రై స్కిన్ వాళ్ళకి ఆయిలీ సన్ స్క్రీన్స్, నార్మల్ స్కిన్ వాళ్ళకి సెపరేట్, తర్వాత వాటర్ బేస్డ్ సన్ స్క్రీన్స్, ఇలా డిఫరెంట్ ఏ సన్ స్క్రీన్ అంటే ఆ సన్ స్క్రీన్ వాడడం వల్ల కూడా యాక్నీ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బికాజ్ అవి ఆయిలీగా ఉందనుకో మా పోర్స్ అన్నీ కూడా క్లాగ్ అయిపోయి పింపుల్స్. సో డెఫినెట్గా ఎవరికి ఎలాంటి సన్ స్క్రీన్ వాడాలి అనేది ఒకసారి వాళ్ళు డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. డెర్మటాలజిస్ట్ కూడా ఎట్ ఏ టైమ్ సమ్ టైమ్స్ డాక్టర్ ఇచ్చేది కూడా సూట్ అవ్వకపోవచ్చు. బట్ వీ నో నెక్స్ట్ ఓకే ఈ కాంబినేషన్తో ఇచ్చాం, నెక్స్ట్ వాట్ ప్రోడక్ట్స్ ఆర్ వాట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నవి మనం ఇవ్వచ్చు, ఎలాంటి pH ఉన్నది ఇవ్వచ్చు అనేది 1-2 సార్లు చేంజ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళకి సూట్ అయినది కనుక వాళ్ళు దొరికింది అనుకోండి, దే ఆర్ హ్యాపీ విత్ దట్ సన్ స్క్రీన్, వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు. సో ఎందుకన్నా మంచిది ఈ స్కిన్ కేర్ రొటీన్ అనేది లాంగ్ టర్మ్ ప్రాసెస్. సో దీనికి ఒకసారి కన్సల్ట్ అయ్యి వాళ్ళు స్టార్ట్ చేస్తే బెటర్. సో స్కిన్ కేర్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే దే కెన్ కాల్ us, they can contact us at Sri Skin Clinic, Banjara Hills and Ameerpet. Thank you, madam. Thank you so much. Thank you, ma.